శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దత్తాత్రేయుని ప్రదక్షిణ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రదక్షిణ చేయడం వల్ల అనేక జన్మాల పాపాలు తొలగిపోతాయి. శ్రీ దత్త ప్రదక్షిణం అందరూ మహానీయులు ఆచరించిన ప్రదక్షిణా విధానం ఇలా ఉన్నది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పవిత్రోవ రవస్థాన్ గతోపివహ యస్మరే పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతర శుచి అన్న శ్లోకం భావయుక్తంగా చదువుకొని శుచి అవ్వాలి. అప్పుడు శుద్ధి చేయబడి రంగవల్లులు దిద్దబడిన చోట కడిగి తుడిచిన ఒక చెక్క పీటనుంచాలి. దాని మీద దత్తస్వామి చిత్రపటం, శ్రీ గురుచరిత్ర గ్రంథము ఉంచాలి. వాటికి దీపాలు అర్పించాలి. ఆ దీపం 112 ప్రదక్షిణలు అయ్యే వరకు నిలిచేలా అమర్చాలి. అప్పుడు నమస్తే యోగి రాజేంద్ర దత్తేయ దయానిదే స్మృతి దేహి మాం రక్ష భక్తితే దేహిమే దృఢం అన్న శ్లోకం భావయుక్తంగా చదువుకుంటూ ప్రదక్షిణ ప్రారంభించాలి. మరొకసారి ఈ మంత్రాన్ని చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే స్మృతి దేహి మాం రక్ష భక్తితే దేహిమేం దృఢ. ఈ శ్లోకాన్ని భావయుక్తంగా చదువుకుంటూ ప్రదక్షిణ ప్రారంభించాలి. యోగి రాజేంద్ర దత్తాత్రేయ ఓ దయానిధి, మీకు నమస్కారం. నాకు మీపై దృఢమైన భక్తితో కూడిన స్మరణ ప్రసాదించి నన్ను రక్షించు అని దీని భావం. మొదటి ప్రదక్షిణ కాగానే ఓం వరదాయ నమః అని చెప్పి అటు తర్వాత ఒక్కొక్క ప్రదక్షిణ చివర ఈ క్రింది నామాలు ఒక్కొక్కటి చొప్పున స్మరించాలి. రెండవది కార్తవీర్యాది రాజ్య ప్రధాయనాం నమః. మూడవది అనఘాయ నమః. నాలుగవది విశ్వశ్లాఘ్యాయ నమః. ఐదవది అమితాచారాయ నమః. ఆరవది దత్తాత్రేయ నమః. ఏడవది మునీశ్వరాయ నమః. ఎనిమిదవది పరాశక్తి పదాశ్లిష్టాయ నమః. తొమ్మిదవది యోగానందాయ నమః. పదవది సదున్మోదాయ నమః. 11వది సమస్త వైరితేజో హృతే నమః. 12వది పరమామృత సాగరాయ నమః. 13వది అనసూయ గర్భరత్నాయ నమః. 14వది భోగమోక్ష శుకప్రదాయ నమః. 15వది శ్రీపాద శ్రీవల్లభాయ నమః. 16వది శ్రీ నృసింహ సరస్వతీ స్వామి సద్గురుపాదుకాభ్యం నమః. పై నామాలు చెప్పినప్పుడల్లా ప్రతిసారి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. పైనామాలు 7 అవర్తాలు అయ్యేసరికి విధిపూర్వకమైన 112 ప్రదక్షిణలు పూర్తి అవుతాయి. పురుషులు మాత్రమే సంపూర్ణ సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. స్త్రీలు తమ 2 కాళ్ళను కలిపి కుడివైపు నుండి వక్షస్థలం నేలను తాకకుండా అర్ధ సాష్టాంగ నమస్కారం మాత్రమే చెయ్యాలి. పై రీతిన 112 ప్రదక్షిణలు అయ్యాక పీట ఎదుట ప్రశాంతంగా కూర్చుని ఈ క్రింది శ్లోకాలని కలిపి 108 సార్లు జపించాలి. శ్రీ దత్త మంత్రాత్మక శ్లోకములు వివరిస్తున్నాను, శ్రద్ధగా వినండి. వారదః కార్తవీర్యాది రాజ్య ప్రదోనగః విశ్వశ్లాఘ్యో మితాచారో దత్తాత్రేయో మునీశ్వరః. పరాశక్తి పదాశ్లిష్టో యోగానందః శతోన్మాదః సమస్త వైరితేజోహృత్ పరమామృత సాగరః. అనుసూయ గర్భరత్న భోగమోక్ష శుకప్రదాం శ్రీపాదవల్లభః పాతు శ్రీ నృసింహ సరస్వతి. ఇంతవరకు ఉదయం ప్రదక్షిణమైనది. సాయంత్రం పై చెప్పిన రీతిన శుచి పట్టు వస్త్రం ధరించి జగన్మాతను పీఠంపై ప్రతిష్ఠించి పంచోపచార పూజ చేసి దాని చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణం చేసేటప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వర్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అనే శ్లోకం పఠించాలి. ప్రతి ప్రదక్షిణం చివర శరణాగత దీనార్థ పరిత్రాణపారాయణి సర్వస్యార్థి హరే దేవి నారాయణీ నమోస్తుతే అనే శ్లోకం చదివి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. ప్రదక్షిణలు 108 అయ్యాక సుఖంగా పీటపై కూర్చుని ఈ క్రింది శ్లోకం 108 సార్లకు తక్కువ లేకుండా యథాశక్తి జపించాలి. నమస్తే భగవాన్ దేవా దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమి
గ్రహపీడ తొలగడానికి పై శ్లోకంలో సర్వబాధ అనే పదం ఉపకరిస్తుంది. రోగ విముక్తి కోరేవారు ఆ పదానికి బదులు సర్వరోగ అనే పదం చేర్చి చదువుకోవాలి. విఘ్నాలు తొలగించుకున కోరేవారు సర్వవిఘ్న అన్న పదం చేర్చుకోవాలి. నిత్యం 1000 సార్లు జపించే వారికి విముక్తి కలుగుతుంది. ఇష్టప్రాప్తి కోరేవారి పై శ్లోకంలో సర్వబాధ ప్రశమనం కురు అనే పదాలకు బదులు అభిష్ట సిద్ధిమే దేహి అని చదువుకోవాలి. అభిష్ట సిద్ధికి ఈ శ్లోకాన్ని 1, 2 లేక 3 లక్షల సార్లు జపించాలి. ఇందుకు కొన్ని మాసాల వ్యవధి పట్టవచ్చు.